ఈ రోజు మన కిచెన్ లో చికెన్ మండి అయితే చేసుకుందాం. ఇది మంచిగా రైస్ అయితే పొడి పొడిగా ఉంటుంది, ముక్క జ్యూసీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ మండిని సింపుల్ గా ఇప్పుడు ఇంట్లోనే చేసేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఒక్క లైక్ కూడా ఇవ్వండి. చికెన్ మండి చేసుకోవటానికి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఏ స్పైసెస్ అయితే తీసుకున్నానో ఆ స్పైసెస్ అన్ని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి కడాయి హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అని మసాలాలన్నీ మార్చేయకుండా నిదానంగా ఫ్రై చేసుకోండి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని ఫైన్ గా పౌడర్ చేసుకోండి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవటానికి ఆనియన్స్ నార్మల్ గా కోసే కన్నా ఇలా చేసుకుంటే ఆనియన్స్ అనేవి క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతాయి. ఈసారి మీరు ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ ముందు కంటే మంచిగా ఫ్రై అయ్యి చాలా సేపు నిలవండి అలాగే మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ని ప్రతి రెక్క విడదీసుకుని ఇలా అయితే పక్కన పెట్టుకోండి. తర్వాత ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందాక మసాలా ఆడుకున్నాం కదా, మసాలా వేసుకుని కారం వేసుకోండి. కారం 4 నుంచి 5 స్పూన్ల వరకు తీసుకోండి. దానిలో సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం నేను కబాబ్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను, అది ఆప్షనల్ మాత్రమే. ఆ తర్వాత సాఫ్రాన్ వాటర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఆ తర్వాత నుంచి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా లూజ్ గా అయ్యేంత వరకు కలుపుకొని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు పూర్తిగా యాడ్ చేసుకుని అది కూడా కలిసే వరకు ఒక్కసారి అయితే ఇలా కలుపుకోండి. మిక్సీ చేసుకున్న మండి మసాలా, కారం, పసుపు, ఉప్పు ఆ 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఏది లేకపోయినా కూడా. ఇలా ఫైన్ గా మొత్తం కలిసిన తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ ని పిండుకోండి. పిక్కలు ఉంటే పక్కకు తీసేసుకొని ఇప్పుడు మంచిగా చికెన్ వాష్ చేసుకొని తీసుకోండి. పీసెస్ కూడా ఇలా కట్ చేయించుకొని తెచ్చుకుంటే బాగుంటుంది. అలాగే పీసెస్ కి చిన్న డాట్స్ లా పెట్టమని చెప్పండి. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు ఏదైతే మసాలా కలుపుకున్నామో ఆ మసాలాను చికెన్ కి గ్యాప్స్ లేకుండా ఫుల్ గా పట్టించండి. అలాగే మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దాని లోపలికి కూడా పట్టించి ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ పక్కన పెట్టి ఉంచండి. ఒకవేళ మీకు అంతగా టైం లేదు అని అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. మసాలాలన్నీ చికెన్ లోకి మంచిగా ఇంకుతాయి. చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు ఉంచుకోవటం వల్ల చికెన్ అనేది జ్యూసీగా తయారవుతుంది. మొత్తం పీసెస్ అన్నిటికీ ఈ మసాలా పట్టించి టైం లేకపోతే హాఫ్ అన్ అవర్, ఒకవేళ టైం ఉంటే 1 అవర్ లేదా 1.5 అవర్ పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు మండిలోని డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారు కదా, ఇప్పుడు మనం కొంచెం కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. బాదం తీసుకున్నాను నేను, ఒక 10 బాదం తీసుకోండి. తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి. అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకుని వాటిని కూడా మరి నల్లగా అయిపోకుండా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కకు తీసుకోండి. తర్వాత కిస్మిస్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మంచిగా కాలి ఉంది కాబట్టి కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతాయి, వెంటనే తీసేసుకోండి లేదంటే అవి కూడా మాడిపోతాయి. ఇప్పుడు అదే ఆయిల్ లో ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త ఓపిక అయితే ఉండాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి. అవి ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే అంతే క్రిస్పీగా ఉంటాయి. ఇలా చేసుకున్న ఆనియన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఉత్తివి కూడా తినేవచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఆనియన్స్ అనేవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి బ్లాక్ గా అయిపోయేంత వరకు ఫ్రై చేయొద్దు. నాది లైట్ గా కొంచెం కలర్ డార్క్ అయ్యింది. కొంచెం లైట్ గా ఉండేటప్పుడే మీరు తీసేసుకోండి. ఇలా ఆనియన్స్ ని ఫ్రై చేసుకుంటే గనక తీసిన వెంటనే పొడి పొడిగా క్రిస్పీగా వస్తాయి. వీటిని బిర్యానీలో సర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చేసి పక్కన పెట్టుకుంటే. ఇలా నేను ఆనియన్స్ ని ఇంకొన్ని స్ప్రింగ్స్ లా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. దానిలోని ఉప్పు, కారం, కొంచెం లెమన్ పిండుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కూడా బిర్యానీలో తినేటప్పుడు పక్కన ఒక్కొక్కటి తింటుంటే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఎప్పుడన్నా కలుపుకునేటప్పుడు అలా కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకుని దానిపైన ఇలా జార్ లాంటిది పెట్టుకుని దానిపై మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్న పీసెస్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్నాక మూత పెట్టుకొని 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి. ముక్క అనేది ఇక్కడే 90% కుక్ అయిపోవాలి. ఓన్లీ 10% మాత్రమే లైట్ గా ఫ్రై చేస్తాము.
ఒకవైపు మంచిగా ఉడికింది అని అనిపిస్తే ఇంకొక వైపు టర్న్ చేసుకోండి. ఇది చిన్నది కాబట్టి మరొక వైపు కూడా టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం వెడల్పాటిది అయితే అంత అవసరం లేదు. ఆ తర్వాత ఈ విధంగా కుక్ అయిన తర్వాత బయటకు తీసుకోండి. ఇప్పుడు వీటిని తక్కువ ఆయిల్ వేసుకుని లైట్ గా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి, మంచిగా ఫ్రై అవుతాయి. కొంచెం ఓపిక్గా చేసుకోవాలి కానీ ఈ మండి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం బిర్యానీలన్నిటికంటే ఇది కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఓపిక్గా చేసుకుంటే టేస్టీ మండి తినొచ్చు మనం. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ ని ఒక పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. రైస్ ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు వేసుకుని అవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు, చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. మండి మసాలా కొంచెం ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాయిల్ చేసేటప్పుడు గిన్నెలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ ని మంచినీళ్ళే వేసుకోండి. ఎందుకంటే ఆ వాటర్ ని మనం ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి. బాస్మతి రైస్ ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఆ బాస్మతి రైస్ ని అయితే యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఇలా కుక్ అయిన తర్వాత 90% కుక్ అయిపోద్ది. ఆ టైంలోని మనం చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకొని దీనిలోని మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్, ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నారు కదా, అవన్నీ ఇప్పుడు యాడ్ చేసుకోండి. దీనిలోకి బాదం, జీడిపప్పు అలాగే కిస్మిస్ ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే వేడి వేడిగా చికెన్ మండి రెడీ అవుతుంది. చూస్తుంటేనే నోరూరుతుంది కదా, అంతే టేస్ట్ గా ఉంటుంది. మన ఇంట్లోనే సింపుల్ గా చేసుకోవచ్చు. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. దీనిలోకి మనం కలుపుకున్న ఆనియన్స్ అలాగే ఒక్క లెమన్ పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే గనక టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు చేసుకుంటే గనక ఈ రెసిపీ మీకు ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. అంత టేస్టీగా కుదురుతుంది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.